మనతో పాటుగా లైవ్ లో జాయిన్ అయ్యారు. మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్ లో జాయిన్ అయ్యారు. గొట్టిపాటి రామకృష్ణ గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్ లోకి అందుబాటులో రానున్నారు. ముందుగా వెంకటేశ్వర గారు, ఏంటి సార్ గత 2-3 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చాలా వైరల్ అవుతున్నాయి. మావిగాని పేరెత్తితే ఆ పోటు వస్తుంది, ఈ పోటు వస్తుంది అని. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు గేర్ మార్చారట, హై స్పీడ్ పెంచబోతున్నారట, ఇంక మీరు తట్టుకోలేరట ఆయన రోడ్డు మీదకి వస్తే, ఇది జరుగుతున్న ప్రచారం. మరి మీ ప్రిపరేషన్లు ఏంటి? ఎవరు మీకోలానే పెద్దలు పురుషోత్తమ రెడ్డి గారికి, రాజశేఖర్ గారికి, రామకృష్ణ ప్రసాద్ గారి అందరికి కూడా శుభ సాయంత్రం. ఆయన వస్తే మేము తట్టుకోలేమా లేదా అనేది వచ్చినప్పుడు చూద్దాము. ఒకటి. రెండోది గుండెపోటులు అనేది ఆయన విజ్ఞతకే వదిలిపెట్టేద్దాం. అది ఎందుకంటే అది కొత్తగా ఇవాళ అన్న మాట ఏం కాదు. గుండెపోటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పబ్లిక్ మీటింగుల్లోనే ప్రతిపక్ష నాయకులందరూ గుండెపోటులో చచ్చిపోవాలని చెప్పేసి అన్న మాటలు ఇప్పుడు కాదు, ఇది కొత్తదేం కాదు, అది ఆల్రెడీ పాతదే. ఎవరు ఉండకూడదు ప్రతిపక్ష నాయకులందరూ చచ్చిపోవాలని ఓపెన్ మీటింగ్లో అని చెప్పాడు. ఇకపోతే మావిగాని అంటారా, ఏ గన్ అయినా కానీ ఉంచుకున్నాడు ఆయన మావిగాన్లో ఇంకోటో ఆయన మాట్లాడుకుంటూ ఉంటాడు. మా పని మేము చేసుకుంటాడు. మొత్తం రాజధాని కడుతున్నాం కదా, రాజధాని నిర్మాణం జరుగుతున్నాయి, చట్టబద్ధత కూడా వచ్చింది. సరే, చట్టబద్ధత ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు ఏంటి అనేది అవన్నీ మనం ఆల్రెడీ పాత, ఈ డిబేట్ అనేది పాత అయిపోయి ఈ స్టేజ్కి వచ్చాం. అక్కడ బిల్డింగ్లు అన్నీ జరుగుతున్నాయి. కొన్ని ఈ నెలాఖరికి కొన్ని ఏదో ప్రారంభోత్సవాలు కూడా జరగబోతున్నాయి. ఇదేమైనా అనుకున్నట్టుగా మాకు ఉన్నటువంటి టైంలో మ్యాక్సిమం దాదాపుగా గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని అవుతాయి అని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతాయి, రోడ్లు కంప్లీట్ అయితే ఆటోమేటిక్ ఈ ప్లాట్లు ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా అక్కడ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో భూములు ఇచ్చినారో వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకుంటారు. అది జరగబోతుంది. ఒక సిటీ నిర్మాణం మనం ఒక 3 ఏళ్ల తర్వాత అక్కడ ఒక నగరం కనిపిస్తుంది క్లియర్గా. అంటే నగరం కనిపించడం అంటే ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ విలేజ్లు ఉన్నాయి. బట్ ఏదైతే ఇప్పుడు మనం అమరావతి రాజధాని అనుకున్నాం, రాజధాని అనేది ఒక మ్యాప్ కనిపిస్తుంది మనకి. గూగుల్లో కొడితే క్లియర్గా కనిపించేటటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది అక్కడ. ఇక ఈయన మావిగాని అంటాడో ఇంకోటి అంటాడు, ఆయన ఇష్టం వచ్చినట్టుగా అనుకోని ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి మన రాజ్యాంగం కల్పించింది కదా వాక్ స్వాతంత్రం, అతిపెద్ద ప్రజాస్వామ్యం, అతి పెద్ద రాజ్యాంగం గొప్పగా చెప్పుకుంటాం కదా భారతదేశాన్ని. మరి అది గొప్పగా చెప్పుకోవడంలో ఎంతవరకు గొప్ప అనేది నా పర్సనల్గా అయితే అది ఒక దౌర్భాగ్యం మనకి. ఆ పెద్ద రాజ్యాంగం, అతిపెద్ద ప్రజాస్వామ్యమే దరిద్రం ఈ దేశానికి. అవి రెండు లేకపోతే బాగుపడేది దేశం ఎప్పుడో. ఇవన్నీ లేకుండా రాజకీయ నాయకులు కూడా ఒళ్ళు దగ్గర పట్టుకుని పనిచేసేవాళ్ళు. సో ప్రజాస్వామ్యంలో మనకి వాక్ స్వాతంత్రం కూడా ఉంది కదా మనకి ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ లో. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడొచ్చు, ఏమైనా తిట్టొచ్చు, వాళ్ళకు ఉన్నదే కదా. రాజకీయ నాయకుడు అనేవాడు ఎవడైనా ఎదుటివాడిని గౌరవిస్తాడు. ఇక్కడ తిట్లు చచ్చిపోవాలనుకున్నప్పుడు మనం ఏ పార్టీ రాజకీయ నాయకులు అనేది వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడతాం ఎవరి కాళ్ళకి. సో ఇలాంటి సందర్భాల్లో మేము ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున కూటమిని ఏర్పాటు చేసే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించారు. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలని. మేము రాష్ట్రము ఒక నిర్దిష్టంగా వెళ్ళాలని. పరిపాలన అంటే ఒక ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పరిపాలన అనేది ఎట్లా ప్రజలకు మెచ్చే విధంగా అభివృద్ధి జరగాలనే ఒక ఆలోచనతోనే మేము వెళ్ళాము ఆ రోజున. దాంట్లో మా స్వార్థమేమి లేదు, స్వార్థంతో మేము పోయిన వాళ్ళం కాదు. స్వార్థంతో అధికారమే ఉండాలని ఆలోచించే వాళ్ళు ఇట్లా ఉంటది. ఇట్లా ప్రెస్టేషన్స్ వస్తాయి, ఏదో అయిపోద్ది అనుకుంటారు. ఏముండదు. రాజకీయం అంటే ఎవడో జీవితకాలము పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఎవడు ఒక పదవి ఉండరు. మరి ఆ విషయాలన్నా కానీ తెలుస్తుంది లేదు, నాకు అర్థం కావట్లా. రాజకీయాల్లో ప్రజలు మనకి 5 సంవత్సరాలకు ఎందుకు పెట్టారు? ప్రజాస్వామ్యంలో కాన్స్టిట్యూషన్ లో ఎవరు 5 years ఒకసారి ఎందుకన్నారు? ఒకసారి ఇచ్చేసి మనదేమి అధ్యక్షుడు గల్ఫ్ కంట్రీస్ చూస్తాం, గల్ఫ్ కంట్రీస్ లాగానో, చైనా లాగానో, వీటిలాగానో, అలాగే దక్షిణ కొరియా లాగానో మనదేమో అట్లా రాసుకునే పద్ధతి కాదు కదా. మన ప్రజాస్వామ్యంలో ఎవరు 5 years ఒకసారి ప్రజలు మ్యాండేట్ అడుగుతున్నారు. ప్రజలు మ్యాండేట్ అడిగినప్పుడు ప్రజలు ఎవరు నచ్చితే వాళ్ళకి వేస్తుంటారు. దాన్ని గౌరవించటం కూడా తెలియనటువంటి పార్టీలు, రాజకీయ నాయకులు అంటే మరి ఇది పార్టీనా రాజకీయ నాయకులు అనేది ఇక ఎవరికి వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. అది నేను అంటామా మీరు అంటామా అని మళ్ళీ దానికి ఇంకో కాంట్రవర్సీ తెచ్చుకోవాల్సిన అవసరం లే. ఎవరి కాళ్ళ మనం కూడా నేనేం చేస్తానది నన్ను ఒకసారి ఎనలైజ్ చేసుకోవాలి, నన్ను నేను ప్రశ్నించుకోవాలి. అప్పుడే మనం సమాజంలో తిరిగి ప్రజల కోసం వచ్చామని చెప్పడానికి అర్హత ఉంటుంది. నన్ను నేను ప్రశ్నించుకోకుండా, నేనేం చేస్తున్నానో తెలుసుకోకుండా రోడ్డు మీదకి వచ్చేసి నేనేదో పెద్ద వీరుడిని చూడండి అంటే జనం అవుతారు, అంతకుమించి ఏముండదు. అందుకని ఎప్పుడు కూడా మనం ప్రజాస్వామ్యంలో నేనేదో రాజకీయ నాయకుడిని, నేను ప్రజల సేవ చేయడానికి వచ్చానన్నప్పుడు సరే మనం ఎనలైజ్ చేసుకుని మనం ఏ దారిలో వెళ్తున్నాము, మనం ఏం మాట్లాడుతున్నాము, మనం ఎట్లా ఉన్నాం అనేది ఎనలైజ్ ఫస్ట్ మనం చేసుకుంటే
అప్పుడు మనం ఎదుటితో మాట్లాడుతూ ఉంటుంది, మనం కూడా జనం కూడా విశ్వసిస్తారు. ఇవేమీ లేకుండా ఊరికనే వచ్చేసేసి నేనేదో ఒక పార్టీ పెట్టేసుకున్నాను, నేను రాజకీయ నాయకుడిని, నేను ఏదో చేసేస్తాను, ఎదుటి తిడతానంటే అదే లెఫ్ట్ టు దెమ్ ఓన్లీ, అంతే, అంతకుమించి ఏం లేదు. నేనైతే చెప్పదలుచుకుంది ఒకటే, జనసేన పార్టీ అనేది మేము ఈ రాష్ట్రంలో ఒక మార్పు కోరుకుని వచ్చాం. సరే, అది ఎంతవరకు సాధ్యమవుతుంది, అవుతుందా అని పురుషోత్తం రెడ్డి గారు క్వశ్చన్ చేస్తే నేను దానికి ఆన్సర్ కూడా చెప్పలేను. మేము ఒక ఆలోచనతో వచ్చాం, ఒక ఆశయంతో వచ్చాం. ఆశయం నెరవేరాలనుకుంటాం, ఆ ఆలోచన విధానంతో ముందుకెళ్ళినప్పుడు ప్రజలకు మంచి జరగాలనుకుంటున్నాం. అది ఎంతవరకు ఏంటి అనేది టైం తీసుకుంటుంది కొంత. ఒకవేళ మేమైనా తప్పులు ఒప్పులు చేస్తే అది సరి చేసుకుని ముందుకెళ్దామని ఒక ఆలోచనతో మేము ఉన్నాం. అందుకని ఇక్కడ తిట్టుకోవటాలు, చచ్చిపోవటాలు ఈ కాదు ఆలోచించాల్సింది. ఎవరిమైనా సరే అందరమే రాజకీయం ప్రజలకు మంచి చేద్దామని వచ్చినప్పుడు, ఎస్ మాకు టర్మ్ వచ్చినప్పుడు మేము చేస్తాం, తప్పులు చేస్తే చెప్పండి, మీకు టర్మ్ వచ్చినప్పుడు మీరు చేయండి, తప్పులు చేస్తే మేము కూడా చెప్తాం. ఇది ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ప్రతిపక్ష పాత్రను పోషించేది. కానీ ఇవాళ డిఫరెంట్ అయిపోయింది. అధికార పక్షం ఏం చేస్తుందో, ప్రతిపక్షం ఏం చేస్తుందో, అసలు ఏం జరుగుతుందో అనేది తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్ లో రాజకీయాలు ఉన్నప్పుడు నిజంగా ప్రజలు మన మీద ఉమ్మేస్తారని చెప్పేసి ఫస్ట్ రాజకీయ నాయకులుగా తెలుసుకోవాలి. ముందు వాళ్ళతో ఉమ్మేపించుకోకూడదు. ఎందుకంటే మన మీద అధికారం ఉంది కాబట్టి మన చుట్టూ 10 మంది పోలీసులు వస్తున్నారు, మనం చేస్తున్న రైట్ అని మనం అనుకోవచ్చు. కానీ కూర్చున్న ప్రజలు మన మీద ఉమ్మేస్తున్నారో లేదా ఇంట్లో తిడుతున్నారో అనేది ఒకసారి తెలుసుకోవాలి. మన ముందు తిట్టలేరు, ఎందుకంటే మనకు అధికారం ఉంటుంది కదా, మన చుట్టూ మనుషులు ఉంటారు కదా, బౌన్సర్లు ఉంటారు కదా, అందుకని మన అక్కడ ఎవరు తిట్టలేడు. కానీ పక్కన తిడతాడు. ఆ పక్కన తిడుతున్నదే మనం ఆలోచన చేయాలి. మన ముందు వచ్చి ఎవడు తిట్టడు అధికారం ఉన్నప్పుడు, రాజకీయ నాయకుడు ఎవడు కూడా ఎదురు తిట్టడు, పక్కన తిడతారు. ఆ పక్కన తిడుతున్నారే అనేది తెలుసుకుని మనము దారిలో మంచి దారిలో వెళ్తున్నాం లేదని అనుకున్నప్పుడే మనం నిజంగా రాజకీయ నాయకులు, మన పార్టీ ఒక మంచి పార్టీ అవుతుంది. అప్పుడే మనం ప్రజాస్వామ్యంలో మంచి చేసే ఆలోచన చేయగలుగుతాం. ఎన్ని ఆలోచించుకున్నప్పుడే రాజకీయ నాయకులు ఉంటారు తప్పితే ఏదో పడితే అది మాట్లాడి ఏది పడితే అది అనేసినప్పుడు దానికి ఏం చేస్తామంటే దానికి లిమిట్ లెస్. అది లిమిట్ లెస్. ఆయన తిట్టాడని నేను తిట్టాడని ఆయన తిట్టి, మేమిద్దరం తిట్టామని ఇంకోటి వచ్చి తిట్టి, వాడు ఇంకోటి తిట్టి, ఈ చైన్ అయిపోతుంది కదా, ఈ చైన్ అవుతుంది. అరే మా నాయకుడు తిడతావని ఇంకోటి సోషల్ మీడియాలో ఒకటి పెడతాడు, వాడు చూడంగానే ఆ పార్టీ వాడు ఒకటి పెడతాడు. అరే ఎటు చూసినా కానీ ఎట్లా ఉంటుంది, అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది సమాజంలో. ఇది కాదు కదా కోరుకోవాల్సింది. ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో నేను మంచి చేద్దాం సమాజానికి అనుకుని వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి చేస్తుంటే మంచి చేస్తుంటే గౌరవించాలి. ఎస్ మనకు అతనికి టైం ఇవ్వాలి, ఏమైనా తప్పు జరుగుతుందో చెప్పాలి. అంతేగాని తిట్లాడుకుందాం కొట్లాడుకుందాం అనుకుంటే ఇంకా అది ప్రజాస్వామ్యం అవుతుందో ఏమవుతుంది అనేది ఎవరికి వాళ్ళని ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి. ఎవరిని కూడా అనదాచుకోవాలి. నేను ఓకే వెంకటేశ్వర గారు ఏ పార్టీకి పార్టీ ఆలోచన చేసుకోవాలి. ఏంటి అరవ శ్రీధర్ ఎపిసోడ్ ఏంటి, మీకు ప్లస్సా మైనస్? అది ఒకటి సార్, మీరు ఇందాక మాట్లాడుతూ ఏదో చెప్పారు, ఏమన్నారంటే ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి అందరం ఎక్కిస్తే ఉంటుందని. వాస్తవమే, ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి ఎక్కిస్తే అంతే ఉంటుంది. మరి రోజు ప్రజల్లో తిరిగే వాళ్ళని, ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల్లో తిరిగే వాళ్ళని ఎన్నుకుంటే ప్రజలు కూడా ఇతనేందో ప్రజలకు తెలుస్తుంది, ఇతను ప్రజలకు ఏం చేయాలో తెలుస్తుంది. ఎక్కడో కూర్చున్న వాడిని తీసుకొచ్చి కూర్చోబెడితే ఇంతే ఉంటాయి జరుగుతాయి. ఎందుకంటే వాడికి ఏం తెలియదు కదా. అలాంటివి జరుగుతుంటాయి, రాజకీయాల్లో కొన్ని జరుగుతున్నాయి, అన్ని పార్టీలో జరుగుతున్నాయి, అన్ని పార్టీలో కూడా జరుగుతున్నాయి. అదొక దౌర్భాగ్యం. అది రోజు ఉండేవాళ్ళం ప్రజలకు సేవ చేస్తామని వచ్చి నియోజకవర్గం తిరుగుతుంటే వాడిని కాదని ఎవడో సూట్ కేసులు ఉన్నాయనో లేదంటే ఇంకేదో పొడి చేస్తామని తీసుకొస్తే ఇంత జరుగుతాయి పరిణామాలు. కానీ ఇక్కడైతే ఏంటంటే అరవ శ్రీధర్ గారి విషయంలో ఆ రోజున కూడా నేను స్టార్టింగ్ లో చెప్పాను, నేను అది ఇద్దరు మేజర్లు కూడా ఆమెకి పెళ్ళై భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఈయనకి పెళ్ళై భార్య ఉంది. వీళ్ళిద్దరి మధ్య జరిగిన దాన్ని మనం ఇదేదో వేరే కోణంలో చూడకూడదు అంటాను అనేది. వీళ్ళేమి ఇన్నోసెంట్స్ కాదు, ఆమె మైనర్ కాదు, ఈయనేదో మోసం చేశాడు అంటానికి. ఉద్యోగస్తురాలు పైపెచ్చు, పెళ్ళైంది, పిల్లలున్నారు, భర్త ఉన్నాడు, ఉద్యోగం చేస్తుంది, సమాజంలో ఇంతకుముందు ఏదో అన్ని రకాల ఉద్యోగాలు చేసిన ఆమె వచ్చిందంటే దాన్ని మనం సీరియస్ గా తీసుకోవడం అనవసరం నా దృష్టిలో అయితే. అది వాళ్ళిద్దరి మధ్యగానే వదిలేసేయాలి దాన్ని. సరే ఎమ్మెల్యే కూడా చేయొచ్చా అంటే ఎవరూ చేయకూడదు, కొనుక్కొని ఎవరు చేయకూడదు. ఈ సమాజంలో మనం పెట్టింది భార్యాభర్తల బంధం పెట్టిన తర్వాత ఒకరితో ఉంటామనే కదా మనం ప్రమాణం చేసుకున్నది ఆ రోజున వచ్చేది కూడా. ఇవన్నీ ఉండకూడదు. కానీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఉండకూడదు విషయాలు ఏది. కానీ అది అంతవరకు తీసేస్తే ఇవాళ ప్లస్ మైనస్ అంటే మేము దాన్ని ఏదో ప్లస్ మైనస్ గా మేమైతే పెద్ద భావించాం దాన్ని. ఒక రాజకీయ నాయకుడు రాజకీయం చేయాలి, ప్రజలకు మంచి చేయాలి. రకరకాలు చేసి రోడ్డు మీద పడినప్పుడు వాడి భవిష్యత్తు అంతటితో పోతుంది. దానివల్ల మొత్తానికి వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పలేదు కదా నువ్వు ఇట్లా చేయమని, లేదంటే మా పార్టీలో ఉన్న నాయకులు ఏమని చెప్పలేదు కదా, లేదంటే అతను ఏదో మేమేమి అనుకున్నది కదా, పార్టీలో సిద్ధాంతాలు కదా అయ్యి. అదే అతని వ్యక్తిగతం. ఆ వ్యక్తిగతం వల్ల పార్టీకి నష్టం వచ్చిందని నేనైతే భావించట్లా. ఎందుకంటే అంతవరకే ఉంటుంది, అది అంతవరకే ఉంటుంది. అతని మీద ఏం తీసుకోవాలో అతన్ని పక్కన కూర్చోమని చెప్పారు పార్టీ. సరే ఎమ్మెల్యే అయినా ప్రజల ఓట్లతో గెలిచాడు కాబట్టి కొన్ని ఇట్లా మనం ఎవరు ఆపలేం. కొంతవరకు ఆయనకి ఆ 5 years దాకా ఆయనకు ఒక రైట్ ఉంటుంది, దాన్ని ఎవరు తీసేయలేదు, దాన్ని ఎమ్మెల్యే పదవిని ఎవరు తీసేయడం కుదరదు కూడా. అందుకని కొన్ని ఆయన ప్రయారిటీ ఉంటుంది. కొంత పార్టీ వరకు మేమేం కట్టడి చేయాలో అంతవరకు కట్టడి చేస్తున్నాం. మేము దాన్ని ఆయన వ్యక్తిగతంగానే ఈ రోజుకి అనుకుంటున్నాం తప్పితే
దానికి పార్టీకి ముడిపెడతాం అనేది కరెక్ట్ కదా నేనైతే భావిస్తాను. ఇదే కాదు, ఏ పార్టీలో సరే, ఇంకోటి పార్టీలో జరిగినా కానీ వైసీపీలో ఏదో ఎమ్మెల్యే తప్పు చేస్తుందని తీసుకొచ్చి పార్టీ మొత్తానికి చుడతాం కరెక్ట్ కదని నేనైతే నా వ్యక్తిగత అభిప్రాయం అది. ఎందుకంటే నాట్ కిడ్స్ అండి, వాళ్ళే చిన్నపిల్లలు కాదు కదా, చిన్నపిల్లలు కదా వాళ్ళు. కొన్ని కోట్లు టర్న్ ఓవర్ చేసుకుంటూ కోట్లు ఖర్చు పెట్టి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా వచ్చి చేస్తున్న దాన్ని మనం వేరే రకంగా తీసుకోవాలి, వాళ్ళ పర్సనల్ గా తీసుకోవాలి. వాళ్ళు ఏమవుతున్నారు సమాజంలో వాళ్ళ గురించి ఒక టాపిక్ బ్యాడ్ గా జరుగుతుందంటే వాళ్ళు సరి చేసుకోవాలి. నేను అంతవరకే దాని గురించి అయితే మాట్లాడదలుచుకున్నాను. మాకైతే మైనస్ ప్లస్ అంటే అదేదో ఆ విషయం మా పార్టీకి ఏదో చెడు అని మాకేదో చెడు జరుగుతుందని నేనైతే భావించట్లా. ఓకే, కాకమాని గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్, రాజకీయ నాయకులు ఉమ్మేసుకునేలాగా ఉండకూడదు, పద్ధతిగా ఉండాలి. అలాగే ఎవరో చచ్చిపోవాలనో లేకపోతే ఎవరో ఉండాలని కూడా అలాంటి మాటలు మాట్లాడకూడదు, అది ఎవరైనప్పటికీ కూడా. ఇది జరుగుతున్న అంశం. ఏంటి గేరు మార్చారట జగన్మోహన్ రెడ్డి గారు, నిజమా? ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు పుట్టిపాటి గారికి, గాదే గారికి, పెద్దలకు ముందుగా నమస్కారాలు. సార్, గేర్ మార్చడం అంటే ఏం గేర్ మార్చారు, ఎప్పుడు మార్చారు, ఏంటి సార్? దేనికి మీరు ఏ సందర్భంలో ఆ మాట వాడారు తెలుసుకోవచ్చా? అంటే 2 సంవత్సరాలు పెట్టి కొద్దిగా అడపాదడపాగానే ఉంటున్నారు, ఇంకెక్కడి నుంచి స్పీడ్ పెంచి జనాల్లోకి వెళ్ళాలి, లేకపోతే ఇంకా హాట్గా విమర్శల్లో గుప్పించాలి, బాణాలు ఎక్కువ పెట్టాలి, ఇలాంటివన్నీ. సార్, ఇప్పుడు అంశాల వారీగా ఉంటుంది సార్. కొన్ని అంశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఘాటుగా విమర్శ చేస్తారు, ఘాటుగానే మాట్లాడతారు. మరి కొన్ని అంశాలు